భగవంతుని దర్శనం చేసుకొని విశేషంగా ఏ రకమైనటువంటి ఇహపర కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకొని ఆ పరమాత్మ కృపకు పొందుతారు. కృపాపాత్రలు అవ్వడం అంటే పరమాత్ముడు తనకు తానుగా మనకు వరాన్ని ఇవ్వడం. మీరు బాగా ప్రతి ఒక్క విషయాన్ని వినిపెట్టుకోవాలి. మనం ప్రవచనం చేస్తున్నప్పుడు మన చెవులు వినాలి. వినడం కోసం ప్రవచనం. భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు, ప్రవచనం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు. కొందరు ఇక్కడ కూర్చుని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, కానీ ఇక్కడ ఉంటారు, ఎక్కడో ఉంటారు. మైండ్ ఆబ్సెంట్, బాడీ కానీ ఇక్కడ కూర్చుని ఉంటారు, కానీ ఎక్కడ ఉంటారు. వాళ్ళకి ఏం ఉపయోగం దానివల్ల? ఏ కార్యక్రమం ఉంది అక్కడ హార్ట్ అవుతుంది, అప్పుడు చప్పట్లు కొట్టాలి. మనకు వస్తే మెల్లగా హార్ట్ పాడాలి, లేదా మౌనంగా చప్పట్లు కొట్టాలి. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ కార్యం జరుగుతుందో ఆ కార్యానికి ఒకవేళ విరోధంగా పనిచేస్తే పాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను చెప్పిన మాట మీకు భయపెట్టడం కోసం కాదు, నా మాట వినడం కోసం. ఒకవేళ అక్కడెక్కడో కూర్చున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, కానీ వినరు. దానికి అర్థం ఏంటంటే దత్తప్రభువులు వాళ్ళకి బాగా గుణాలు ఇచ్చేశారనమాట, లేదా వాళ్ళకి పూర్తి దత్తావతారం తెలుసు అనుకోవాలి. ఎవరైతే వింటున్నారో వాళ్ళకి రాదని తెలవదని కాదు, ఇంకా తెలుసుకుందామని జిజ్ఞాస, ఇంకా తెలుసుకుందాం ప్రభుత్వం గురించి జిజ్ఞాస. ఎవరైతే మాట్లాడుకుంటూ కూర్చున్నారో వాళ్ళకి తెలిసిన అర్థం. తెలుసుకుంటడం లేదు, ఇంకా తెలుసుకోవడం లేదు. పరమాత్మ ఇందులో అర్థమవుతాడా? ఇందులో పరమాత్ముడు ఎంతో అనంతం, ఆయన అనంత కోటి బ్రహ్మాండమాయకుడు. కాబట్టి ఆయన గురించి ఒక్కరోజు దత్తజనంలో తెలుసుకుంటే ఏం అర్థం కాదు, రోజు కలిసే చేసిన అర్థం కాదు, రోజు 12 గంటలు అర్థం చేసిన అర్థం కాదు. ప్రభు అర్థం అవ్వాలి అంటే వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు, సంవత్సరాలుగా అనుష్ఠానం జపం చేసిన వాళ్ళకే పరమాత్మగా ప్రత్యక్షం అవ్వలేదు. గిరినాథ పర్వతంలో ఇప్పుడు కూడా చాలా మంది అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. మనకు సమయం ఉందా? మన పూర్వము, ఉద్యోగం, వ్యాపారము ఇక్కడే ఇమిడిపోయి ఉన్నామే. మనకు అలాంటి అవకాశం లేనప్పుడు ఇలాంటి మంచి అవకాశం నుంచి వాడుకోవాలి. నేను 10 సంవత్సరాలు ఉంటాను, ఎందరో మంది ఉంటారు, 50 ఉంటారు. ఏమిటి కారణం? వాళ్ళకి అంతా తెలుసు కాబట్టి. ప్రవచనం ఉన్న విషయాన్ని తెలుసుకుంటారని కూడా రాలేదు అంటే వాళ్ళకి తెలుగు అర్థం అంటే మనం వాళ్ళకి క్షమించాలి. కానీ వింటూ వింటూ ఇంకా వింటూ ఉంటే వినడం వల్ల పరమాత్మ ప్రత్యక్షంగా కనబడతాడు. ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దత్తాత్రేయ స్వామి యొక్క జ్ఞాన అవతారాన్ని మనం ఎప్పుడు కూడా పరీక్షగా చూడాలి. పరమాత్ముడు అవతారం ఇత్యాలు అంటే మనందరికీ జ్ఞానం ఇవ్వడం కోసమే, ఇంకో కారణం లేదు. మొత్తం ఎన్నో అవతారాలు, కృష్ణ అవతారాలు ఎన్నో ఉన్నాయి, 12 అవతారాలు, దశావతారాలు ఉన్నాయి కదా, మత్స్యకూర్మ, ఇవన్నీ అవతారాలే. ఈ అన్ని అవతారాలకి అంతం ఉంది, కానీ దత్తప్రభు యొక్క అవతారానికి అంతం లేదు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఉండేవాడు దత్తుడు. దత్త అంటే ఉన్నాను అర్థం. ఆయన పేరు ఉంది, నేను ఉన్నాను. అయితే ఈ ఉన్నాము అనడానికి ప్రమాణాలు మనమే. మనం ఉన్నాము అనుకో. మీరు ఏం చేయకపోయినా, అనుష్ఠానం చేయకపోయినా, దత్తం అనుష్ఠానం చేయకపోయినా, జపం చేయకపోయినా ఈరోజు కథ వాడివే. ఈ రోజు నుంచి మన యొక్క కథ మొదలవుతుంది. పరమాత్ముడిలో మనం మెల్లమెల్లగా లీనమవుతుంటాము. కాబట్టి ఆ దత్తాత్రేయుడిని పట్టుకోవడం కోసం ఏం కావాలన్నా? శ్రద్ధ. ఏం కావాలన్నా? అసూయ ఉండకుండా ఉండేటువంటి గుణము. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యములు ఉండకూడదు. ఇవన్నీ మనలో బాగా ఉంటాయి. మీరు ఎన్నో రోజులు మంగళవారం నుంచి మొదలైన కార్యక్రమం ఇక్కడ మంగళవారం నుంచి రోజు వచ్చే భక్తులు ఉన్నారు. మీరు రోజు వింటున్నారు కాబోలు. భజన ఉంది, హారతి ఉంది, తీర్థం ఉంది, ప్రసాదం ఉంది, అభిషేకం ఉంది, అర్చన ఉంది, హారతి ఉంది, పంచపది ఉంది. ఇన్ని ఉన్నాయే. దీంట్లో నీకెంత అర్థమైంది? మాట వరుసకో మొక్కుబడికే వచ్చిపోతే పరమాత్ముడు అర్థమవుతే ఏమిటి ఉపయోగం? మాటబడికి మొక్కుబడికి పరమాత్ముడు ప్రత్యక్షం అవ్వడు. నువ్వు రావాలనే ఉద్దేశంతో వచ్చిన కార్యం దేనికోసం వచ్చావో నీ సంకల్పం గట్టిగా ఉంటేనే పరమాత్ముడు కృప చూపిస్తాడు. కాబట్టి శ్రద్ధాభక్తి ఉండాలగా. శ్రద్ధాభక్తి లేకుండా పరమాత్ముడు కృప. నువ్వన్నీ కార్యక్రమాలు చేసినా చేయకపోయినా భగవంతుడి గురించి వింటే కలియుగంలో పూర్తి పుణ్యం వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు ప్రవచనం పెట్టిస్తారు, మా లాంటి వాళ్ళు చెప్తారు, మీలాంటి వాళ్ళు వినాలి. వాళ్ళు పెట్టించడం అయిపోయింది వాళ్ళ కార్యక్రమం. చెప్పడం నా పని, వినడం మా పని, మీ పని. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే పరమాత్మ కృప చూపిస్తాడు.
దేవుడికి దండ కావాలి అంటే మనం వెళ్ళి కొనుక్కు రావాలి, కానీ పండించేవాడు వేరే ఉన్నాడు కదా. పువ్వుల కోసం పండించేవాడు వేరే ఉన్నాడు, తీసుకొచ్చేవాడు ఇంకోటి ఉన్నాడు, కట్టేవాడు ఇంకొకరు ఉన్నారు, దానికి మాలగా వేసేవాడు ఇంకో, ఆఖరికి ఆ పూజారి చేతిలో వెళ్తే పూజారి మెడలో వేస్తాడు. అంటే ఒక పువ్వు చెట్టుకు పుట్టిన తర్వాత ఇక్కడ రావడానికి ఎన్ని అవాంతరాలునే చూడండి, కానీ అన్ని అవాంతరాలను తీసుకొని ఆ పువ్వు స్వామి దగ్గరికి వెళ్తుందా లేదా, ఆ దండ స్వామి మెడలో పడుతుందా లేదా, పడ్డ తర్వాతే ఆ పువ్వుకి మంచి రూపం వస్తుంది. స్వామి మెడలో వేసిన హారాన్ని మనం ఎప్పుడైనా బాగా చూస్తే స్వామి తలతల్లాడతాడు. ఎప్పుడది నువ్వు ప్రేమగా తీసుకొచ్చి వేసి ఇచ్చినప్పుడు. నువ్వు ఒకవేళ అహంకారంతో వేసావా, ఇంత పెద్ద పూలదండ తీసుకొని ఇచ్చాను అని అనుకున్నావా, ఆ దండ మురిగిపోయి కింద పడిపోతుంది. ఇది సాధ్యమా? అవును, సాధ్యమే. ఎప్పుడైనా మీరు చూడండి, మీరు అహంకారంతో ఇచ్చే ఏ వస్తువు పరమాత్ముడు స్వీకరించడు. అందుకనే అసూయ లేకుండగా అత్రి మహామునికి ఏం గుణం ఉంది? ఏ రకమైనటువంటి గుణాలు లేవు. ఏ గుణాలు? చెడు గుణాలు లేవు. కాబట్టి ఆయన అత్రి. ఆ త్రి అంటే ఆ అంటే అవి, మూడు, త్రి అంటే మూడు. ఆ మూడు గుణాలు లేనటువంటి వాడు. ఏమిటి? కామము, క్రోధము, లోభం. మూడు లేవు ఆయన. కాబట్టి ఆయన దగ్గర దత్తుడు పుట్టారు. మరి దత్తుడు పుట్టాలంటే ఉడికిన పుట్టాడా? కాబట్టి అనసూయ అంటే ఏమాత్రం అసూయ లేదు. అసూయ లేకుండా ఉన్నటువంటి వాళ్ళ కడుపున దత్త పరమాత్మ పుట్టాలి అంటే ఆమె ఎంత పవిత్రులై ఉండాలి, ఎంత పతివ్రత ఉండాలి. అంత పావిత్రము, అంత పాతివ్రత్యం ఉంటేనే ఆ దత్తుడు ఈ కడుపులోకి వస్తాడు. లేకపోతే వస్తాడా? రాడు. రాముడు పుట్టాడు ఎందుకంటే ఏం చెప్తాం మనం? రాముడు పుట్టాడు ఎందుకు పుట్టాడంటే ఏం చెప్తాం? రావణుణ్ణి వధింపడానికి. కృష్ణుడు పుట్టాడు ఎందుకు పుట్టాడు ఏం చెప్తాం? కంసుని చెప్పడానికి, ధర్మయుద్ధం చేయడానికి. కానీ దత్తాత్రేయ పుట్టారు ఎందుకంటే ఏం చెప్పాలి? ఏమైనా సమాధానం ఉందా? లేదు. దత్తుడు పుట్టాడు అంటే వాళ్ళ అవతారం రామావతారం అయిపోయింది, కృష్ణావతారం అయిపోయింది, మత్స్య, కూర్మ, వారహ, నారసింహ, పరశురామ, అందరి అవతారాలు అయిపోయినాయి. వాళ్ళు ఏం చేశారు? నరసింహస్వామి వచ్చాడు, హిరణ్యకశిపుడు చంపాడు. అవునా? ఇంత బాగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయే. మనకు అన్నీ కూడా ఏ అవతారం వచ్చి ఏం చేసిందో అర్థమవుతుంది. మరి దత్త అవతారం వచ్చి ఏం చేసింది? ఇంత పెద్ద గుడి ఉంది మన నిజామాబాద్లో, దత్త అవతారం వచ్చి ఏం చేసింది? బాగా వినిపెట్టుకోండి. ఈరోజు మీరు వెళ్ళేటప్పుడు మీ చేతిలో మీ ఫోన్ ఉంటుంది, మీ పర్స్ ఉంటుంది, మీ కాళ్ళకు చెప్పులు ఉంటాయి, లోపల భోజనం ఉంటుంది. కానీ రెండు మాటలు అవి పట్టుకొని పోండి. ఒకటి దత్తనామస్మరణ, రెండవది దత్తుడి గురించి హృదయంలో మంచి మనసుతో ఉన్నటువంటి ఆ కృపా కటాక్షం ఉండాలి, కోరిక. ఈ రెండు పట్టుకొని పోతేనే ఈ ప్రవచనం సార్థకమవుతుంది. లేకపోతే మీరు వచ్చి కూర్చోవడం, నేను చెప్పడం, వెళ్ళిపోవడం, ఇంతే. దీంట్లో ఏం మాధుర్యం లేదు. నా పని నేను చేస్తున్నాను, ఆయన పని ఆయన చేశారు, మన పని మనం చేయాలని అందరూ. అందుకనే ఎప్పుడు కూడా శంకరాచార్యుల వారు దేశాటన చేస్తుంటూ, కాలనగం చేస్తుంటూ ధర్మ ప్రతిష్టాపన చేశారు. ఆయన ధర్మ ప్రతిష్టాపన చేసిన తర్వాత దాన్ని పోషించే బాధ్యత, పాలించే బాధ్యత మనకు వదిలిపెట్టాడు. ఆయన చేసిన పని ఆయన చేశాడే, మనం చేయకూడదా? మన పని మనం చేయకుండా ఉంటే ఆయన చేసిన దానికి అర్థం ఉంటుందా? ఉండదు. కాబట్టి అకారణంగా మనిషి జీవించకూడదు, కారణంగా జీవించాలి. ఏమని కారణం మీకుంది? ఇప్పుడు నేను దత్తప్రభు యొక్క విషయాన్ని వినాలి, అది మీ కారణం. ఈ రోజుకి ఇప్పటికి మీ కారణం ఏమిటి? దత్తప్రభు యొక్క విషయాన్ని వినాలి. అలా త్రిగుణాలు లేకున్నటువంటి ఆ త్రిగుణాలు, ఏ గుణాలు? కలుషితం కానటువంటి ఆ గుణాలు లేవు కాబట్టి ఆయన గడుపులోకి వచ్చారు. ఎప్పుడైతే అసూయ అంటే ఏమాత్రం కూడా అసూయ లేకుండా ఉన్నటువంటి తల్లి గర్భంలోకి ఆ దత్తుల వారు రావాలి అంటే ఆమె ఎంత ఉండాలి? జపం చేసింది. ఆమె విష్ణు గురించి చేసిందా అనసూయ? లేదే. శివుడి గురించి చేసిందా? లేదే. బ్రహ్మ గురించి చేసిందా? లేదే. ఎవరి గురించి చేసింది? పతిదేవో భవ. ఒక్క భర్తను మాత్రమే పట్టుకుంది. భర్తను పట్టుకుంటే ముల్లోకాలు ఉన్న దేవుణ్ణి పట్టుకుంటే చెప్పడం కోసమే ప్రమాణం దత్తప్రభుల వారు. దత్తుడు పుట్టిందే ఆమె. మనము కౌశల్యకు పుట్టిన రాముడి గురించి గొప్పగా ఎప్పుడు చెప్పుకోలేదు. చెప్పుకుంటామా? రాముడు పుట్టాడు, రామో విగ్రహం ధర్మ అన్నారు. కృష్ణుడు పుట్టాడు దేవకికి, కానీ దేవకి గురించి మనం పెద్దగా చెప్పుకుంటామా? ఎక్కడ? చాలా తక్కువ. భాగవతం కానీ భారతం కానీ కొంచెమే ఉంది, కానీ కృష్ణుడి గురించి చాలా గొప్పగా ఉంది. అలా దత్తాత్రేయ విషయం చెప్పవలసి వస్తే తల్లి గురించే చెప్పాలి. రాముడు తల్లి గురించి పెద్దగా చెప్పడం లేదు, కృష్ణుడు తల్లి గురించి పెద్దగా చెప్పడం లేదు. కానీ దత్తావతారం జ్ఞానావతారం కాబట్టి ఒక జ్ఞాని పుట్టి అందరూ అజ్ఞానుల్ని జ్ఞానులుగా తయారు.
ఎవరికి అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే దత్తుల వారు పుట్టాలంటే ఆమె కర్మ ఎంత బాగుండాలి, ఆమె గుణం ఎంత బాగా ఉండాలి, ఆమె పాలన శక్తి ఎంత ఉండాలి, ఆమె పతిధర్మం ఎంత గొప్పగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అలాంటి తల్లికి తండ్రికి పుట్టిన వాడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయ భగవానికి గుర్తుపెట్టుకోండి, దత్తుల వారు రావడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి తల్లి గర్భాన్ని అనుకుంటే కుదరదు, పరమాత్ముడు అనుకోవాలి. నేను పుష్పమో ఫలమో పత్రమో పరమాత్ముడికి ఇచ్చాను కాబట్టి పరమాత్ముడు నాకు ప్రత్యక్షం అవ్వాలి అనుకోవడం కంటే కూడా ఈ పువ్వు ఎంత కష్టపడి తీసుకొచ్చిందో, ఈ పవిత్రమైన ప్రసాదంలో ఎంత భక్తి ఉందో అది పరమాత్ముడు గుర్తుపట్టినప్పుడే ఆ ప్రసాదం స్వీకరిస్తాడు. లేకపోతే నువ్వు మిఠాయి పెట్టినా స్వీకరించడు. భగవంతుడు స్వీకరించే బాగా ఆయనకి ఒక్కటే ఉంది కదా శిరం, ఒక్కటే శిరము, 6 చేతులు ఉన్నాయి. తీనశీల సహాత అన్నామే, మరి లేదే ఇక్కడ. ఇది మాహూరు పరంపర, మాహూరు అలాగే ఉంటారు దత్తప్రభుల వారు. అంటే పుట్టినప్పుడు పరమాత్మ ఎలా ఉంటాడో తల్లి అనుకుంటే అలా ఉంటాడు. గణపతి పుట్టాడు, గజముఖంతో పుట్టాడు గణపతి లేదుగా, మంచి సుందరంగా పుట్టాడు. కానీ గజముఖం రావాల్సి వచ్చింది, దానికి కారణం వేరే ఉంది. అవునా? అలా నరసింహస్వామి రావాలి అంటే సింహం ముఖంతో వచ్చాడు, అలాగే వస్తాను అనుకున్నాడా? లేదు. హిరణ్యకశిపుడు కోరిన కోరికల వల్ల ఆ కోరికను చంపి ఈయనకు మాత్రం చంపాల్సింది కాబట్టి ఆయన ప్రహ్లాదుడు ఎక్కడ చెప్తాడో అక్కడ రావాలి కాబట్టి ఎక్కడైనా ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడని సంశయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు నరసింహస్వామి. కానీ ఇక్కడ ఉన్నాడా అని ఎవరు అడిగినాడు? ఎవరైతే ధర్మం పాటించలేదో, దేవుణ్ణి గొప్పగా పట్టించుకోలేదో, హిరణ్యకశ్యపుడు ఒక వేలు చూపించి దీంట్లో ఉన్నాడా అంటే ప్రహ్లాదుడి గురించి ఆ స్తంభంలోంచి వచ్చాడు. హిరణ్యకశ్యపుడు ధనవంతుడా? హిరణ్యకశ్యపుడైన మహాపుణ్యాత్ముడా? జపం చేసినవాడా? అనుష్ఠానం చేసినవాడా? ఆయన చేతుల ద్వారా అక్కడికి వెళ్ళి ఎందుకు రావాలి నరసింహస్వామి? దానికి కారణం ఉంది. ఏమిటి? ప్రహ్లాదుడు విశ్వసించాడు కాబట్టి. ఇది కాబట్టి భక్తుల కోసం పరమాత్ముడు ఎక్కడికైనా వస్తాడు. హిరణ్యకశ్యపుడు భక్తుడా? అనుష్ఠానం చేశాడా? పుణ్యం సంపాదించుకున్నాడా? మరి ఆయన కడుపున ఎలా పుట్టాడు ప్రహ్లాదుడు? పుణ్యాత్ముడు, పరమ పవిత్రుడు, ఆయన భక్తాది భక్తుడు. కాబట్టి అలా పుట్టడానికి కారణం ఉన్నటువంటి స్వామి దత్తాత్రేయుడు ఈ రకంగా అనసూయ గర్భంలోకి వస్తారని అనుకున్నాడు. అంటే తనలో గుణం ఉండాలి, తనలో అర్హత ఉండాలి, తనలో పాత్రత ఉండాలి. ఈ 3 లేకుండా ఏమీ జరగదు. అలా గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయ స్వాముల వారిని పూజించాలి అంటే మీకు ఒక్కొక్క రకం చెప్తాను చూడండి. రాముణ్ణి ఒకవేళ పూజించాలి అనుకుంటే రాముణ్ణి మాత్రమే పూజించాలి. రాముడికి పూజించాలి అనుకుంటే రామ చిత్రపటానికే పూజించాలి. కానీ దత్తుడి విషయం వచ్చేసరికి మనకు దత్త విగ్రహం లేకపోతే ఔదుంబర వృక్షాన్ని దత్తుడిగా మార్చి మనం పూజ చేయవచ్చు. అవునా? రాముడికి బదులుగా ఈ చెట్టు పెట్టండి అని ఎక్కడ లేదు. కృష్ణుడికి బదులుగా ఈ చెట్టుకు పూజ చేస్తే అయిపోతుంది ఎక్కడ లేదు. గణపతికి పూజ చేయాలంటే గణపతి లేకపోతే గణపతి వంతుగా ఈ చెట్టుకు పూజ ఎక్కడ లేదు. ఉందా? ఎక్కడైనా గణపతి వంతు ఒక చెట్టుకు పూజ చేశారా? రాముడి వంతు ఒక చెట్టుకు పూజ చేశారా? కృష్ణుడి వంతు చేశారా? లేదు. కానీ దత్తుడు వంతు పూజ చేయాల్సి వస్తే ఔదుంబర వృక్షానికి పూజ చేస్తే చాలు, దత్తుడు వచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట, దత్తుణ్ణి పూజించాలి అంటే అసలు విగ్రహమే అవసరం లేదు. ఎక్కడెక్కడైతే దత్తప్రభులు వెళ్ళారో అక్కడక్కడ ఆయన పాదుకలనే వదిలిపెట్టాడు. గణగపురంలో ఏముంది విశేషంగా? పాదుకలు ఉన్నాయి కదా. ఆ పాదుకలు చూస్తే మన శరీరం అంతా తల్లడిపోతుంది, అలా మనం వణికిపోతాం. అయితే ఆ భక్తితో వెళ్ళాలి. అక్కడికి ఆ భక్తితో వెళ్ళకుండా ఉంటే స్వామి అసలు అక్కడ ఉన్న పాదాలు ఇలా మన పాదాల్లాగా ఉన్నాయా? మీరు గానగాపురం వెళ్ళండి, పాదాలు మీకు కనబడతాయి. కారంజ క్షేత్రం వెళ్ళండి, ఔదుంబర క్షేత్రం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మీకు పాదాల్లాగా కనబడతాయి. కానీ గానగాపురంలో ఉన్న పాదాల్లాగా కనబడవు. అవి గోలుగా తిప్పి ఒక వెండి దాంట్లో కంచంలో వేసి పాత్రలో వేసి అత్తి పెట్టినట్టుగా ఉంటాయి. అవి ఏమిటో మరి ఎక్కడ రోజు పూజ చేసే పూజారికి తెలిసి ఉండాలి, స్వతహాగా దత్తస్వామికి తెలిసి ఉండాలి. మనమందరం వాటిని పాదుకలను దండం పెడుతున్నాం. నిజ పాదుకలు కావచ్చు అవి. మనం దాన్ని ఏమంటాం? నిర్గుణ పాదుక. నిర్గుణం అంటే ఏ గుణం లేనటువంటిది, అసలు మనకు కనపడదు. కానీ కనపడేటట్టుగా పరమాత్ముడు మనకు కృప చూపించాడు. అక్కడ వదిలిపెట్టేసిపోయాడు. అక్కడ ఉన్న పాదుకల్ని మనం రోజు దండ పెట్టాం. అంటే దత్త పూజ చేయాలంటే పాదుకలకి పూజ చేసినా దత్త పూజే, ఔదంబర వృక్షానికి పూజ చేసినా దత్త పూజే. అవునా? మిగతా ఏ దేవతలకు లేనటువంటి విషయాన్ని భగవంతుడు దత్తుడు తన కోసం ఉంచాడు. ఎందుకు? మీరు ఎక్కడైనా నన్ను స్మరించండి,
ఎక్కడో వెళ్ళారు, అక్కడ ఆలయం లేదు, కొంచెం దూరం వెళ్ళారు, అడవుల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏముంది అక్కడ? సరే బస్సులో ప్రయాణం చేస్తున్నారు, మీకు దత్తుడు కావాలి, రోడ్డు మీద ఎక్కడో ఔదుంబర వృక్షం ఉంటుంది, చూడండి ఒకసారి. మీరు భక్తిగా చూస్తున్నారు, కిటికీలో చెయ్యి పెట్టుకుని పరమాత్ముడు ఖచ్చితంగా కనబడతాడన్న ఆశతో చూస్తుంటే ఖచ్చితంగా ఔదుంబర వృక్షం కనబడుతుంది కాదు, కదులుతుంది కూడా. ఆ శ్రద్ధ మీ లోపల ఉండాలి. ఇది దత్త ప్రభువుకి మిగతా భగవంతుడికి తేడా. ఆయన పాదుకల్లో పూజింపబడతాడు, చెట్టులో పూజింపబడతాడు. కాబట్టే దత్తుడు త్రిగుణాతీతుడు, త్రిగుణాత్మకత్రయమూర్తి దత్త జాణ. జాణ అంటే ఏంటి అర్థం? చాలామందికి మరాఠీ భాష రాకపోవడం కొంచెం బాధాకరం, కానీ తెలుసుకోండి. మీరు రోజు దత్త మందిరికి వచ్చేవాళ్ళు దత్తుని తెలుసుకోకుండా ఉంటూ ఉపయోగం లేదు. వాళ్ళు చప్పట్లు కొడతారు కాబట్టి మనం చప్పట్లు కొట్టమంటే కుదరదు. జాణ అంటే తెలుసుకోండి అని అర్థం. ఏమని? త్రిగుణాత్మకత్రయమూర్తి దత్త జాణ. జాణ అంటే తెలుసుకోండి అర్థం. తెలుసుకోకపోతే దత్తుడు లేడు. పెద్ద హారతి రోజు పాడతారు, ఇక్కడ 3 పూట్ల పాడతారు. ఇక్కడ హారతి 3 పూట్ల వచ్చే భక్తులు ఇక్కడ ఉన్నారు. జాణ అంటే తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఉంటే దత్తుడు ప్రత్యక్షం అవ్వాలి. తెలుసుకోవాలి అంటే ఆయన గురించి మనకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి అంటే రోజు జపం చేయాలి. ఎలా? ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ ఉంటే పరమాత్ముడు కనబడుతూనే ఉంటాడు. పరమాత్ముడు లేని యొక్క ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అంశంతో పుట్టాడని చెప్పుకుంటున్నామా లేదా? చాలామందికి విషయం తెలుసు కదా, బ్రహ్మ విష్ణు ఆ యొక్క అంశాలతో పుట్టాడు. మరి బ్రహ్మ ఒక్క 3 గుణాల్లో ఉన్నటువంటి వాడు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ మూడు వేషాలు వేరు కదా. బ్రహ్మకో గుణం ఉంది, విష్ణుకో గుణం ఉంది, ఆ యొక్క సాంబ సదాశివ గుణం ఉంది. కానీ ఒక రాముడు పుట్టాలి, సత్వగుణము, విష్ణు అవతారము, అనసూయ. ఎలా పుట్టాడైనా? ఒక్క తల్లికి మాత్రమే పుట్టాడు. ఒకటే గుణం, ఒకటే విష్ణువు కదా. ఒకటే విష్ణువు, ఒకటే గుణంతో పుట్టాడు. ఎలా? రాముడు పుట్టాడు, దేవకికి కృష్ణుడు పుట్టాడు, విష్ణు అవతారం, ఒకటి అవతారం, ఒకే విషయం. కానీ ఆయన ఏం చేశాడు? ధర్మాన్ని పాటించుకుంటూ జ్ఞానాన్ని బోధించాడు కృష్ణ పరమాత్మ. అవునా? కృష్ణుడు ఏం చేశాడంటే మనం కంసుని చంపడంటాం కరెక్ట్, కానీ ఆయన జ్ఞానబోధ ఎలా చేశాడు? జ్ఞానము గీతాబోధ చేశాడు. అంతే పని ఆయన. అవునా? గీత చెప్పాడు, యుద్ధం చేశాడు, కంసుని చంపాడు. కూడా జన్మ చేసేటువంటి సంస్కారం, సంస్కృతి మనకు. రాజులు, మహారాజులు, ఋషులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ పుడతారు, కానీ వాళ్ళందరికీ జయంతి వర్ధంతులు ఉన్నాయి. కానీ ఒక పుస్తకానికి జయంతి చేసేటువంటి సంస్కారం మన దగ్గర ఉంది. అది గీత. దానికి మాసము మార్గశీర్ష మాసమే. అది దేనికి ఆధారం? జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, మార్గశీర్ష మాసం అంతా జ్ఞానమే. కాబట్టి ఆయన జ్ఞానం కోసం పుస్తకం తయారు, దాన్ని జ్ఞానావతారము. అలా ఎలా అన్నాము? అది కృష్ణుడు చెప్పాడు కాబట్టి గీత కదా. గీత జయించి అయిపోయింది మొన్న. అలా ఆ గీత మనకు అర్థమవుతుందో కాదు, స్వతహాగా అర్థమవుతుందో కాదు, ఎవరుండాలి? దానికి గురువు ఉండాలి. ఆ గురువు మార్గశీర్ష మాసంలో ఈరోజు ఇప్పుడు 12 గంటలకు పుడతాడు. ఎవరైనా? దత్త గురువు, దత్తాత్రేయ భగవానికి. మనకు అర్థం కాని విషయాన్ని చెప్పడం కోసం గురువులు పుడతారు. మన పుస్తకం అర్థమవుతుందా? మనకు పుస్తకాలు అర్థమై ఉంటే పాఠశాలలు ఉండేవా, కళాశాలలు ఉండేవా, కాలేజీలు ఉండేవా? లేదు. చెప్పడానికి గురువు ఉండాలి. ఆ గురువు దత్తాత్రేయుల వారు. కృష్ణుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, రాముడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ అక్కడ బ్రహ్మలోంచి కొంచెం గుణాన్ని, విష్ణువులోంచి కొంచెం గుణాన్ని, శివుడిలోంచి కొంచెం గుణాన్ని, అంటే సృష్టికర్త, పోషణకర్త, లయకర్త, ముగ్గురిని కలిపి పుట్టాడు. ఆయనే దత్తుడు. ఎలా? తీనశీల సహాహాతో 3 ముఖాలు కనబడుతున్నాయి. నా మాట బాగా వినాలి. 3 ముఖాలు కనబడడం అంటే 3 ముఖాలు కనబడే అవసరం లేదు. ఇక్కడ 3 ముఖాలు ఉన్నాయా? మరి దత్తుడు కాదా అయినా? కాబట్టి 3 ముఖాలు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఉన్నటువంటి గుణము ఒకే తలకాయలో ఉందని చెప్పడానికి అర్థం. కానీ నాలాంటి అజ్ఞానికి అర్థం కాదు కదా. నాకు 3 ముఖాలు ఉంటేనే దత్తుడు అనిపిస్తుంది. కాబట్టి నాలాంటి వాడి కోసం ఆయన రూపం దాల్చాలి. కల్పనా రూపము. దాన్ని ఏమన్నారు? కల్పనా రూపము. కాబట్టి ఎక్కడ బాగా చూడండి, దత్త భక్తులు వేల మందిలో ఉన్నారు. అందరి దగ్గర కూడా ఏకముఖి దత్తుడే ఉంటాడు. చాలా తక్కువ దగ్గర. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, గాన్గాపూర్లో వెళ్తే మీరు ముఖాన్ని చూసే అవసరం లేదు, కారంజ వెళ్తే ముఖం చూసే అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళినా దత్తస్వామి కోసం ముఖం చూసే అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన పాదాలు మాత్రమే చూడాలి. కాబట్టి
తీనశీర సాహాత తయమాజ దండవత 2 కాళ్ళు 6 చేతులు 3 ముఖాలు. ఆ 3 ముఖాల్లో తీసేస్తే బ్రహ్మ విష్ణు వచ్చాడంటే ఒకటే ముఖం, దత్తావతారము. కాబట్టి ఈ దత్తావతారాన్ని దత్తుణ్ణి మనం అర్థం చేసుకోవాలట. అందుకనే ఎక్కడైతే అత్రి అనసూయ దగ్గర పుట్టాలో అక్కడ ఆమె పెద్ద పరీక్ష పెట్టారు. దయచేసి మాట్లాడకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైతే దత్తుడు అర్థం కాడో వాళ్ళకి కొంచెం అర్థం చేసే ప్రయత్నం చేద్దామనే ఆలోచన తప్ప ఇంకో కారణం లేదు. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి దత్తు ప్రభువు గురించి మీకు తెలుసు కాబట్టి మీరు మాట్లాడతారు. కానీ తెలియని వాళ్ళ కోసం మీరు దయచేసి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకొక కారణం కూడా ఉంది. ఏమిటంటే ఇక్కడ ఎన్నో రోజుల తర్వాత ఒకళ్ళకి ఒకళ్ళు కలుస్తారు కాబట్టి కూడా ప్రేమలోకి వస్తాయి. అవునా? ఎక్కడిగా వారం తర్వాత ఎట్లాగో దత్త మందిరికి వస్తాను కదమ్మా, నేను వినాయక దగ్గర ఉంటా, ఇప్పుడు రావడం కుదరదు, దత్త జన్మ ఇప్పుడు ఎప్పుడో 12 గంటలకు వస్తాను దత్త మందిరికి, అక్కడ కలుసుకుందాం. ఇక్కడ కలుసుకునే ప్రోగ్రాం చేయండి, తప్పేం లేదు. కానీ కొంచెం ప్రవచనం తర్వాత చేసుకుంటే ఇంకా సంతోషం. దత్తులు సంతోషించకూడదు, మీరు సంతోషం సరిపోతుందా? దత్తులు సంతోషించాలి. మనం ఎవరి కోసం వచ్చాము వాళ్ళని సంతోష పెట్టాలి. మనం పుట్టినరోజు ఎవరికి దగ్గరికైతే వెళ్తామో ఆయన కొత్త బట్టలు వేసుకుని కూర్చుంటాడు. మనకి ఇష్టమున్న బట్టలు వేసుకొని పోవచ్చు, కానీ ఆయన్ని ఆనందింపజేయాలి ఆ రోజు కదా. ఎవరైతే పుట్టినరోజో వాడు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి, శుభాకాంక్షలు చెప్పాలి, స్వీట్లు ఇవ్వాలి, వారికి కొత్త విషయాలు చెప్పాలి, శేఖరణ ఇవ్వాలి. ఎవరికైతే పుట్టినరోజు ఉందో వాడికి, మన కోసం కాదు. కాబట్టి ఆయన పుట్టినరోజు కాబట్టి ఈరోజు మనం ఆయన కోసమే మాట్లాడి, ఆయన కోసం మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడితేనే అర్థమవుతుంది. అలా పరీక్ష కోసం తయారయ్యారు. బాగా వినండి. ఎవరికైతే అసూయ లేదో ఆమె అనసూయ, ఎవరికైతే 3 గుణాలు చెడ్డవి లేవు ఆయన ఆత్రి, అట్లాంటి వాళ్ళకి ఇద్దరికి ఈ యొక్క పరమాత్ముడు పుట్టాలి. నిర్ణయం జరిగిపోయింది. ఎలా? ఈయన పాతివ్రత్య భక్తంతో ఉన్నటువంటి వాళ్ళకే పుట్టాలని నిర్ణయం తీసుకుంటాడు. పరమాత్ముడు ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత పరీక్ష చేస్తే ఎవరు రావట్లేదు. ఒకసారి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురు కూడా ఆ భాగం నుంచి వెళ్తున్నారు. మీకు ఒక గమ్మత్తు చెప్పాలి. ఎప్పుడైతే రామాయణ కాలంలో రాముడు సీతను వెళ్ళి వనవాసానికి వెళ్ళిపోతున్నాడో అప్పుడు ఈ అత్రి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర నుంచి వెళ్తుంటే అక్కడ ఆ రోజు రాత్రి ఆగి అక్కడే ఉండి సీతామాతకి అనసూయామాత ధర్మం గురించి చెప్పింది. గుర్తుపెట్టుకోండి, దేవతలు అంటే ఉట్టి దేవతలు కాదు, దేవతల్లో గుణం ఉండాలి నియమం ఏమీ లేదు. ఎవరికైతే గుణం ఉందో వాళ్ళు దేవతలు. మీరు గుర్తుపెట్టుకోవాలి మాట. ఎవరి దగ్గర అయితే గుణం ఉందో వాళ్ళు దేవతలు. సీతామాత మహాలక్ష్మి, సాక్షాత్తు మహాలక్ష్మి. కానీ ఆమెకి జ్ఞానం చెప్పింది ఎవరు? అనసూయ. ఎవరు? దత్తుడి తల్లి. గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నటువంటి దత్త సాంప్రదాయంలో ఆ యొక్క అత్రి ఆ అనుష్ఠానం చేస్తుంటే వాళ్ళిద్దరికీ సంతానం కలగాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా జరగాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అందరూ కూడా ఒక వైకుంఠంలో కూర్చున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, పార్వతి, మహాలక్ష్మి, సరస్వతి మాత అందరూ కూర్చొని ఉంటే చూడండి కథ. దీన్ని ఎప్పుడైనా మనం భగవంతుని కథ వింటున్నప్పుడు ఆధ్యాత్మిక భావంతో వినాలి. ఎలా అని అనుమానంతో వినకూడదు. ఎలా అంటే ఏమి సాధ్యం కాదు. ఎలా అంటే ఏమి సాధ్యం అంటే ఏం చేస్తారని చెప్పండి. ఎలా అంటే ఏమి సాధ్యం? ఇలానా, అవును అన్న విషయం అయితేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. దానికనే ఆధ్యాత్మిక భక్తి అన్నారు. ఆధ్యాత్మిక భక్తి చాలా గొప్పది. అందుకనే ఆ యొక్క స్వామి ఎలా పుట్టాలి, వీళ్ళకి పుట్టాలి. అందుకనే వాళ్ళు ఆరుగురు అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. వైకుంఠంలో కూర్చొని ఉంటే ఈ జన్మ జరగాలి అంటే లీల జరగాలి కదా. ఒక లీల జరగాలి. పరమాత్ముడు కిందికి రావడానికి ఎన్నో లీలలు చేస్తాడు. ఊరికినే రావడం కుదరదు. భూమికి రావడానికి వాళ్ళు సంతోషిస్తారు, ఆశిస్తారు, తహతలాడతారు. తల్లి గర్భంలో పుట్టాలి కాబట్టి అందుకనే మాతృదేవో భవ అన్నారు. గుర్తుపెట్టుకొని తల్లి ఎంత గొప్పదో. తల్లి గర్భంలో రాముడు పుట్టడానికి తహతల్లాడాడు. తల్లి గర్భంలో కృష్ణుడు తహతల్లాడాడు. తల్లి గర్భంలో దత్తాత్రేయుడు తహతల్లాడాడు. ఏం చేశాడు? లీల. వాళ్ళంతా అక్కడ కూర్చుంటే నారదుడు అక్కడికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి. నారదుడు వెళ్ళి అంటున్నాడు, అమ్మా మీరందరూ చాలా గొప్పవాడు. నా మాట, మీరందరూ చాలా గొప్పవాడు. కానీ చూడండి శబ్దం ఎంత గమ్మత్తుగా ఉంటుంది. కానీ అన్న పదమే
చాలా సమస్య, అన్ని సమస్యలకు దారితీస్తుంది. కానీ లేదా అవునా, రెండే పదాలు. అవునా అనుమానం, అవును ఆగిపో, అలా జరిగింది. కానీ ఏమన్నాడు, మీరందరూ పతివ్రతలే కానీ అన్నాడు. కానీ ఏమిటయ్యా అంటే, కాదు, మృత్యులోకంలో భూమి మీద అనసూయ మాత ఉంది, ఆమె చాలా గొప్పది, ఆమె మహాపతివ్రత అని చెప్పంగానే సహజంగానే, అంటే దీనేముంటుంది, దీన్ని ఆధ్యాత్మిక భావంతో చూసుకోవాలి. పార్వతీమాతకు కోపం రావడం ఏమిటి అంటే వస్తుంది. పార్వతీమాతకి కోపం రావడం ఎలా సాధ్యం, లక్ష్మికి రావడం ఎలా సాధ్యం, మనం చూస్తాం కదా. గణపతి పుట్టినప్పుడు పార్వతీమాత ఏం చేస్తుంది, ఆ నురుగుడు తయారు చేసి అక్కడ పెట్టి దాంట్లో ప్రాణం వేసి అక్కడ కూర్చోబెట్టేస్తుంటే అక్కడి నుంచి శివుడు వచ్చేసి నేను లోపలికి వెళ్తాను రా అంటే వద్దు అన్న తర్వాత ఆయన కోపం వచ్చి ఆ శిరస్సునే ఖండిస్తాడు. అదే అంత చిన్న విషయానికి, అంత చిన్న పిల్లవాడికి అంత పెద్ద శివుడు అంత పెద్ద త్రిశూలం వేయవచ్చా అని మనం అనుమానపడితే అనుమానమే. దాన్ని ఆధ్యాత్మిక భావంతో తీసుకుంటే అది కథ అవుతుంది. అందుకనే దయచేసి మీరు ఒక 50 మంది 100 మంది ఏమో ఉన్నారు, ఆధ్యాత్మికత అంటే ఏమిటో మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు చెప్పవచ్చు. మీరు నేర్చుకోకుండా ఉంటే మీ పిల్లలకు అర్థం అవ్వదు. మీ పిల్లలకు అర్థం కాకపోతే ధర్మం ఇక్కడే అందమైపోతుంది, ఇక్కడే మునిగిపోతుంది, ఇక్కడే భూస్థాపితం అవుతుంది ధర్మం. కాబట్టి ఎలా సాధ్యమని అప్పుడు ఏమంటున్నారంటే, కానీ ఒక పతివ్రత ఉంది అంటున్నారు. ఎవరు? నారదబాబు. అమ్మ వినండి, నాకు మీరు వింటున్నారో లేదో నాకు కొంచెం అనుమానమే ఉంది. నమస్కారం. ఏమనుమానం ఏమిటంటే, ఇక్కడ పతివ్రత ఉంది మృత్యులోకంలో, మీకంటే కూడా గొప్పది అని చెప్పాడు. ఆమెకు సహజంగానే ఆ ముగ్గురికి ఒక మాట అనిపించింది, ఆహా ఇదంతా లీలలాగా వినాలి, ఆధ్యాత్మిక భావంతో పౌరాణిక కథలాగా వినాలి. అవునా అన్నది కదా, అవునేమో అయి ఉంటుంది, అయ్యే ఉంటుంది, కాబట్టే దత్తుడు వచ్చాడు కదా, ఇక్కడికి వచ్చాడు కదా దత్తుడు. కాబట్టి అవునా అనేసరికి వాళ్ళకు ఒక మాట వచ్చింది, ఏంటంటే మేము మహాపతివ్రతలం కాబట్టి ఆమెని ఒక్కసారి మీరు వెళ్ళి పరీక్షించడండి అని భర్తలకు పురమాయించారు. భార్య మాట భర్త వింటాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వింటాడు, తప్పదు ఆయన. కాబట్టి ఏమన్నాడు, సరే అన్నారు ముగ్గురు కూడా. నా మాట వినండి, నా మాట ఇక్కడ రహస్యం వినాలి. అనసూయామాత యొక్క సత్వం చూడటానికి ఎప్పుడైతే ఆ పరమాత్ముడు వెళ్తూ ఉన్నాడో అప్పుడే వాళ్ళు సన్యాసులుగా అయ్యారు. అంటే శ్రీ మహావిష్ణువు దేవాదేవుడు, మహావిష్ణువు అంత అలంకారముడు, పెద్ద మనిషి, దేవాది దేవుడు, విష్ణుదేవుడు, మహాదేవుడు, బ్రహ్మదేవుడు ఏమయ్యారు, ఆమె సత్వం చూడడానికి వెళ్ళేటప్పుడే సన్యాసులు అయ్యారు. అంటే భిక్షగాళ్ళు అయ్యారు. అవునా? మొదటి మెట్టే కిందికి వచ్చింది. మీరు నా మాట బాగా వినిపెట్టుకోండి. మొదటి మెట్టే ఎలా వచ్చింది, వాళ్ళు సత్వం చూద్దాం అని నిర్ణయం తీసుకోగానే వాళ్ళు సన్యాసులు అయ్యారు, భిక్షుకులు అయ్యారు కదా. భిక్షావేషధారి అయ్యి కిందికి వచ్చారు. ఎప్పుడైతే కిందికి వచ్చారో వచ్చి రాగానే ఆ యొక్క అనసూయామాత యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి భిక్షాందేహి అన్నారు. అంటే భిక్షం ఎత్తుకున్నారు. ఎవరి కోసం? భార్య చెప్పింది కాబట్టి. ఏముంది కాబట్టి? లోపల మాత్సర్యం ఉంది కాబట్టి. ఏం మాత్సర్యం అది? నాకంటే గొప్పవాడు ఎవరు లేరనే మాత్సర్యం మన లోపలనే ఉంటుంది. మదము, మాత్సర్యము, అహంకారము, కోపము, ఆలోచన అన్నీ మనలోనే ఉంటాయి. దీన్ని చంపడానికి ఒకటి కావాలి కదా. అక్కడ హిరణ్యకశిపుడు చనిపోయాడు, రావణుడు చనిపోయాడు, కంసుడు చనిపోయాడు. కానీ నీలో ఉన్న రాక్షసులు ఉన్నారు కదా ముగ్గురు. ఎవరు వాళ్ళు? మదము, మత్సర్యము, అహంకారము, అనుమానము అన్నటువంటి రాక్షసులు ఇక్కడ ఉన్నారు కదా. ఈ రాక్షసుని చంపడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు ప్రశ్న వేస్తున్నప్పుడు ఇది సమాధానం. ఎందుకు వచ్చాడు ఆయన? మీ లోపల ఉన్నటువంటి మాత్సర్యాన్ని, మదాన్ని, అహంకారాన్ని చంపడానికి వచ్చాడు. ఇదంతా ఎవరికి వచ్చింది? ఈ ముగ్గురు పతివ్రతలకు వచ్చింది. ఎవరికి? ఆ యొక్క మహాకాళికి, మహాలక్ష్మికి, మహాసతి. వాళ్ళు భర్తలు పంపించారు. ఆ భర్త మొట్టమొదటి మెట్టే ఏమయ్యాడు? భిక్షుకుడు అయ్యాడు. అంటే పతివ్రతను ఒకవేళ పరీక్షిద్దామనుకుంటే మొట్టమొదటి బిచ్చం ఎత్తుకోవడమే. బాగా వినండి, మీరందరూ మహాపతివ్రతలు. మీ పాతివ్రత్యం వల్లే ఇంకా ధర్మం నిలబడి ఉంది, ఇంకా ఆలయాలు నడుస్తున్నాయి. కాబట్టి మీ పాతివ్రత్యాన్ని మీరు కాపాడుకోండి. అసలు స్త్రీకి గొప్ప బిరుదు ఏమిటి తెలుసా? పతివ్రత. పెద్ద బిరుదు అన్నిటికంటే. ఇంకంతకంటే పెద్ద పద్మశ్రీ ఏం లేదు వాళ్ళకి. వాళ్ళకి పద్మశ్రీ, ఆస్కార్ అవార్డులు ఏం అవసరం లేదు. ఈమె పతివ్రత అంటే చాలు. అవునా? మనకు పెద్దగా ఏమీ అవసరం లేదు. పతిభక్తి. అందుకనే పతిభక్తి వల్ల ఉన్నటువంటి ఎన్నో పూజలు పురస్కారాలు మీరు చేస్తారు. వైభవ లక్ష్మి, వరలక్ష్మి, ఇంకో లక్ష్మి, ఏదో ఎన్ని చేస్తారో అన్ని పతివ్రతలే.
కదా. ఇన్ని చేస్తున్నారే, ఇన్ని చేస్తున్న మీరు పతిని కూడా సేవించండి. కొంచెం బాధగా ఉందా లేదా? వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తున్నారే, మరి మీ పతికి మీరేం చేస్తున్నారు? చెయ్యట్లే. ఎవ్వరు కూడా నా కళ్ళలో చూడట్లే. ఎందుకు? ఎవరు చేయరు కాబట్టి. పతి పాదాలు పట్టుకోవడం విష్ణు. అసలు విష్ణుకు పనేం లేదు, లక్ష్మికి పనేం లేదు. ఆయన పడుకొని ఉంటాడు, ఆమె కాళ్ళు నొప్పుతూ ఉంటుంది. కాళ్ళు పట్టుకోవడమే పని భార్యకి. ఎంతమంది పట్టుకుంటున్నారు? పట్టుకోవట్లే. ఆయన కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, ఆయన జేబులు ఎక్కడో తెలుసు మనకు. ఆయన ఎన్ని జేబులు ఉన్నాయి ప్యాంటు కన్న విషయం మనకు తెలుసు. అలా పరమాత్ముడు ఒకవేళ పతివ్రత పరీక్ష చేద్దామంటే మొదటి పెట్టేమిటట? అడుక్కోవడమే. ఆ స్థితికి వచ్చాడు విష్ణువు. ఆయన దేవాదేవుడు. ఏ స్థితికి వచ్చాడు? అడుక్కునే స్థితికి వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? అనసూయ. ఎందుకు? ఆమె పతివ్రత కాబట్టి వచ్చారు. భిక్షాందేహి అన్నారు. ఆమె లోపల నుంచి బయటకు వచ్చింది. వచ్చి ఏం కావాలయ్యా, నా మాట వినండి, ఏం కావాలయ్యా? మధ్యాహ్నం వేళ వచ్చారు స్వాముల వారు. మా ఆయన లేరు, మా భర్త జపానికి వెళ్ళారు. మధ్యాహ్నం అన్నికానికి వెళ్ళారు. 3 పూట్ల అన్నికం అప్పుడు, ఇప్పుడు లేదు. 3 పూట్ల వెళ్ళేవాడు నైవేద్యానికి. 3 పేట్ల సంధ్యావందనం చేసేవాడు అప్పుడు, ఇప్పుడు లేదు. అయితే అలా వచ్చినటువంటి వాళ్ళు లేరు కాబట్టి మీరు ఎందుకు వచ్చారు, మధ్యాహ్నం పూట వచ్చారు అంటే, ఏం లేదమ్మా మాకు భిక్ష కావాలి అని. ఏమన్నామే? సరే మీరు కూర్చోండి, నేను భిక్ష ఇస్తాను. నా మాట వినండి, భిక్ష ఇస్తాను అంటే వీళ్ళు అనుకున్నారు మనం ఏం పని కోసమైతే వచ్చామో ఆ పని ఇంత సునాయాసంగా అయిపోతే ఏమిటి ఉపయోగం? మరి మేము అక్కడి నుంచి రావడం, మా భార్య చెప్పడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము భిక్ష అడగడం, ఆమె భిక్ష ఇవ్వడం, మేము వెళ్ళిపోవడం, మరి కథ ఎక్కడ ఉంది ఇక్కడ? అప్పుడేమన్నారు? ఇంత సునాయాసంగా కాదు అమ్మా. చూడండి నా మాట, ఎవరైనా బిచ్చగాడు ఏమంటాడమ్మా? రోడ్డు మీద బిచ్చగాడు కూడా ఏమంటాడు? అమ్మా 1 రూపాయి అమ్మా. అమ్మ అన్న పదానికి అంత గౌరవం. అమ్మ అంటే మనసు కదిలిపోతుంది. అమ్మ అంటే మనం రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు ఇచ్చేస్తాం. ఆ అమ్మ అన్న మాటకు అంత గౌరవం. కాబట్టి వీళ్ళు ఏమన్నారు? ముగ్గురు కూడా అమ్మా అనసూయామాత భిక్షాందేహి అన్నారు. అమ్మ అనగానే ఆమె హృదయం కదిలిపోయింది. మీరు బాగా వినండి, అనసూయకే ఎందుకు పుట్టాలి దత్తుడు అన్న మాట వినండి. అనసూయమాతకే ఎందుకు పుట్టాలి? అమ్మ అనగానే ఆమె హృదయం కదిలిపోయింది. అని దేనికోసమైతే వాళ్ళు వచ్చారో తప్పుడు బుద్ధితో, ఏ బుద్ధితో వచ్చారు? ఈమె సత్వం చూద్దామని బుద్ధితో వచ్చారు. కానీ ఒక్కసారి ఆమెను చూసిన తర్వాత అన్ని దుర్గుణాలు పోయాయి. ఒక పతివ్రతను చూస్తే తప్పుడు వ్యక్తిలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా పోతాయి. ఇది సత్యం. అందుకనే మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందని చెప్పారు మీకు? మహాలక్ష్మి పతివ్రత యొక్క ముఖంలో ఉంటుందట మహాలక్ష్మి. ఇంకా ఎక్కడ ఉంటుంది? ఆవు పేడలో ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? బిల్వ పత్రిలో ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? గజముఖంలో ఉంటుంది. అంటే గజముఖానికి, బిల్వపత్రికి, ఆ యొక్క ఆవు పేడకి, ఆవు తోకకి ఎంత ప్రాముఖ్యత ఉందో పతివ్రత ముఖానికి అంత పావిత్రత. గుర్తుపెట్టుకోండి, అంత పవిత్రమైన ముఖాలు మీ అందరికీ కూడా. మీలో ఆ పావిత్ర్యం రావాలి. ఆ పావిత్రత వస్తే పరమాత్ముడు తనగతానే ఇచ్చపుడతాడు. ఏమంటాడు? తల్లి అన్నావే, నువ్వు నా కొడుకు అయిపోదావా అన్న భావన వస్తుంది. చూడండి, అమ్మ అన్నాడు. అనగానే ఆమె అంటుంది, ఏం కావాలయ్యా అమ్మ అంటున్నావంటే భిక్ష కావాలి. భిక్ష ఇచ్చేస్తే వెళ్ళిపోతారుగా. కాబట్టి ఆయన అప్పుడేమన్నాడు? భార్య చెప్పిన మాట కుతంత్రం జ్ఞాపకం వచ్చింది. ఏమందంటే ఆమె సత్వం చేయాలి. అంటే ఆమె ఎంత గొప్ప పతివ్రతో ఆ పాతివ్రతాన్ని భంగం చేయాలని చెప్పారు. కాబట్టి సరే అనుకున్నారు. ఏమన్నారు? అమ్మా నువ్వు భిక్ష ఇవ్వాలి, కానీ నగ్నంగా ఇవ్వాలి అన్నారు. మీరు నా మాట బాగా వినండి. మీరు చాలాసార్లు ప్రవచనాలు విని ఉంటారు, కానీ ఈ మాట మీకోసం కొత్తగా తయారు చేయండి. నగ్నము అంటే శరీరం మీద బట్టలు తీయడం కాదు. నగ్నము అర్థం ఏమిటంటే నా అగ్నము, అగ్ని ముట్టనది అర్థం. మనము నాలాంటి నాస్తికుడు, అధర్ముడు నగ్నంగా భిక్ష వేయాలి అన్నారు. నగ్నము అంటే బట్టలు తీయడం కాదు. నగ్నము అర్థం ఏంటంటే నా అగ్నము, అగ్ని ముట్టని పదార్థము. చాలా ఈజీగా ఉందిగా, సునాయాసంగా ఉందిగా. అగ్నిలో ఉన్నటువంటి విషయం ఏం? వాళ్ళు ఉండేదే వనవాసంలో. వాళ్ళ దగ్గర ఏముంటాయి? పళ్ళు, ఫలాలు, కందమూలాలు ఉంటాయి. దానికి అగ్నికి సంబంధం ఉందా? ఆ ఫలాలు ఇవ్వాలి అంటే అగ్ని పెట్టాల్సిన అవసరం ఉందా? లేదే. మరి ఎందుకు అంత విషయం ఎందుకు వచ్చింది అంటే నా అగ్నముకి మనం అలా అర్థం చేసుకున్నాం కాబట్టి. అయినా ఒక్కసారి పతివ్రత స్త్రీని చూసిన తర్వాత చాలా పెద్దవాడు కూడా పిల్లవాడైపోతాడు. ఎప్పుడది? ఆ కళ్ళల్లో కళ్ళు వేసి చూసినప్పుడు, మాతృమూర్తి భావం వచ్చినప్పుడు.
మనం ఎంత వయసులోకి వచ్చినా తల్లిని చూసిన తర్వాత మన గుణము, ధర్మము, అహంకారము అన్ని కిందికి వస్తాయి. అదే వయసులో ఉన్నది వేరే స్త్రీని చూస్తే నీలో కామం రావచ్చు, క్రోధం రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. కానీ తల్లిని చూసిన తర్వాత, పతివ్రతను చూసిన తర్వాత, అందుకనే మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు మంచిగా బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా ఇంత పసుపు రాసుకొని అందంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇది పాతివ్రత లక్ష్యం. మీకు ఏ నష్టం ఉండదు. రోడ్డు మీద మీరే విచిత్రంగా ఉంటే మీకంటే విచిత్రంగా మగవాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళ ప్రవర్తన వల్ల మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి ధర్మాన్ని కాపాడేటువంటి గుణం స్త్రీలో ఉంది. అందుకనే మాతృదేవోభవ అన్నారు. తల్లి గుణం గుణం ఎవ్వరికీ లేదు. అలా నువ్వు నగ్నంగా ఇవ్వమంటే ఆమంది నాకు నగ్నంగా పెద్దగా విషయం ఏమీ లేదు. ఏమంటున్నావు? ఎన్ని కందమూలు అంటే అన్ని కందమూలలు ఇస్తారు. అగ్ని ముట్టలేదు కాబట్టి కందమూలం ఇస్తాం, ఫలం ఇస్తాం అని చెప్పంగానే అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా ఆలోచనలో పడ్డారు. మేము ఏం పని కోసం వచ్చాం, ఎక్కడ ఇరుక్కుపోతున్నాం? ఆమె ఎంత జ్ఞాని, ఆమె ఎంత జ్ఞాని. మేము ఒక పదం వాడితే ఆ పదానికి ఇంకో అర్థం తీసి దానికి ఇలాంటి అర్థం మాకు చెబుతుంది. నేనే విష్ణువుని, నేనే బ్రహ్మని, నేనే నా యొక్క సదాశివుని, కానీ నాకే జ్ఞానం చెప్పేంత శక్తి ఈ తల్లిలో ఉంది. కాబట్టి ఈ తల్లి సామాన్యురాలు కాదని ఆ యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దండం పెట్టారు. ఎలా దండం పెట్టారట? ఆ దండం పెట్టడానికి అమ్మ అని పెట్టారు. అంటే రెండవసారి కూడా అమ్మ అనంగానే ఆమెలో ఆ యొక్క తల్లిత్వం వచ్చింది. అంటే మాతృత్వం కలిగి వచ్చింది. ఒకటికి 2 సార్లు తల్లి తల్లిపోతుంది. ఆ నీళ్లు వస్తుంటే అమ్మ అన్న మాట కూడా మాట్లాడకుండా ఉంటుంది. వాళ్ళు సత్వం తీసుకోవడానికి, పరీక్ష చేయడానికి భార్య మాట విని ఇక్కడ కిందికి వస్తే ఈ తల్లి ఇలా మార్చేసింది. అన్నారు, అయ్యో మేమైతే ఇలా తీసుకున్నాం అనుకున్నాం, కానీ తీసుకోలేకపోతున్నాం అమ్మా. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను అమ్మ అన్నాను కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతానమ్మా అన్నారు. ఆ ముగ్గురు కలిసి ఏమన్నారు? దత్తః. బాగా వినండి. దత్త, మేమే మీకు దత్తత వస్తాం. నీ దగ్గర తీసుకోవడానికి వచ్చాం కదా. కాదు, మేమే నీ దగ్గర ఉండి వస్తాం దత్త అన్నారు. దానికే దత్త అవతారము. తనకు తానుగా తల్లికి ఇచ్చేసుకున్నాడు ఆయన. ఏ తల్లికి? అనసూయ తల్లికి ఇచ్చేసుకున్నాడు. ఎలా ఇచ్చేశాడు? ముగ్గురు భాగాలుగా ఉన్నారు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నాకు ఇలా వద్దు, నాకు సంతానమే కావాలి. చూడండి, అనంగానే సరే చిన్న పిల్లల్లాగా మేము మారిపోతామమ్మా, నీ చేతుల్లో నన్ను పట్టుకో. పెద్దగా ఉన్న పిల్లవాడిని పట్టుకోవచ్చా? పట్టుకోలేము. అమ్మ దెబ్బ తగిలిన పిల్లవాడికి ఆ తల్లి చేతిలో పట్టుకొని నిమురుతూ ఉంటే ఆ పిల్లవాడి బాధ ఎక్కడో వెళ్ళిపోతుంది. తల్లి వచ్చేంతవరకు ఏడుస్తాడు పిల్లవాడు. తల్లి దెబ్బ కింద పడ్డాడు, తల్లి వచ్చేంతవరకు ఏడుస్తాడు. తల్లి వచ్చి పట్టుకుందా ఆ ముద్దులు పెట్టుకోవడంలో అన్నీ మర్చిపోతాడు. వాడు మర్చిపోతాడు, ఈమె మర్చిపోతాడు. ఆ ముద్దులు పెట్టుకోవడం విచిత్రం ఉంటుంది. దెబ్బ తల్లి వాడేస్తుంటే ఈ తల్లి ముద్దులు పెట్టుకోండి. మీరు బాగా చూడండి, మీ తల్లులే మీరందరూ. కానీ పిల్లవాడు కింద పడ ఏడుస్తుంటే వాడు గట్టిగా పట్టుకొని ఊపిరి కూడా ఆడకుండా ముద్దులు పెట్టేసుకుంటారు. అంటే ఆ ముద్దుల్లో వాడు ఆ విషయం మర్చిపోతాడు, ఈ విషయం మర్చిపోతాడు. అంటే తల్లి భావన అంతా ఉంటుంది. అమ్మ నేను పిల్లడైపోతానని. అప్పుడు ఆయన చిన్న పిల్లవాళ్ళగా మారిపోతామని నిర్ణయం తీసేసుకున్నారు. ఇంకా భార్యల మాట గుర్తున్నాయి వీళ్ళకి? లేవు. ఎందుకు? పతివ్రతా భావం అలా ఉంటుంది కాబట్టి. ఇవేం చేసింది? లోపలికి వెళ్ళింది. అత్రి మహాముని ఎలాగో లేడు, తీర్థం తీసుకుంది, వేసింది. అందుకనే తీర్థం చాలా గొప్పది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు రోజుగా తీర్థం తీసుకుంటారు కదా, తీర్థము చాలా గొప్పది. దాని పవిత్ర భావంతో తీసుకోవాలి. ప్రసాదము పవిత్ర భావంతో తీసుకోవాలి. ఎవరైతే ప్రసాదం తింటున్నారో, బాగా వినండి, ప్రసాదం తింటున్నారో వాళ్ళు భోజనం చేస్తున్న సమానం. భోజనం ప్రసాదం కాదు. చాలా ప్రశాంతంగా కూర్చొని ఒక్కొక్క బుద్ధ రాముణ్ణామం చెప్పుకుంటూ, దత్తనామం చెప్పుకుంటూ తీసుకుంటూ లోపల వేసుకుంటే జఠరాగ్ని వరకు వెళ్ళేంతవరకు దాన్ని నమ్ములితే అది ప్రసాదము. లేకపోతే మీరు తినేది అన్నము. మీరు అన్నం తినగా భగవంతుడు మీకు అన్నం ఎంతో ఇచ్చాడు మీ ఇంట్లో. లేదా మీకు అన్నము పరమాత్మ మీకు అన్నం ఇవ్వలేదా? అన్నం ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చేది ప్రసాదము. దీన్ని ప్రసాదంలాగా భుజించండి. అలా ఆ తీర్థాన్ని వేయంగానే నోట్లో పడింది వాళ్ళకి. ఇలా వేసింది, నోట్లో పడింది. నోట్లో పడంగానే ఏ కోరికైతే కోరుకున్నారో పిల్లలు అవుదామని ఆ కోరిక తీరిపోయింది. ముగ్గురు కూడా పిల్లవాళ్ళు అయిపోయారు. బాగా వినండి. ఆ నోట్లో అందుకనే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వమాంఛ ఫలసిద్ధి ఆనే జఠరే ధార్యం తీర్థం కృత్వా. పూర్తి మంత్రం ఇంతే ఉంది. నీ మనసులో ఉన్న కోరిక తీరిపోతుంది, నీ అనారోగ్యం పోతుంది, నీకేం కావాలో దొరుకుతుంది. అది తీర్థం. పడ్డి చిన్న పిల్లలు అయిపోయాయి. ఆ పిల్లలు ఏం చేయాలి? జోలే వేసేసింది. జోలే కట్టేసింది, వేసేసింది. వేసిన తర్వాత ఎవరైతే
తనకు పాతివ్రత్యాన్ని చూసుకొని రమ్మని చెప్పిందో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా విష్ణువు రాలేదే, ఇంకా బ్రహ్మ రాలేదే, ఇంకా శివుడు రాలేదే, ఎక్కడ వెళ్ళిపోయారు, అడిలో తప్పిపోయారా, అక్కడే పట్టుకున్నారా, ఎవరైనా పట్టుకొని ఉంటారా, అసలు ఏమైంది? ఎవరైతే ఏ పని కోసమైతే పంపించారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఒక తప్పుడు వ్యక్తులు ఒక మంచి వ్యక్తి గురించి పరీక్షకు వెళ్తే తప్పుడు వ్యక్తులు ఎవరినైతే పంపించారో వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. అదే ఆలయ దర్శనం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచో ఆలయంలోకి వస్తున్నప్పుడు మనకు రావడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి, కానీ వచ్చిన తర్వాత మనం భక్తులం అయిపోతాం. రావడానికి ఆటంకాలు రావడమే మంచిది. దాన్ని తట్టుకుంటూ వెళ్తేనే పుణ్యం, లేకపోతే సునాయాసంగా వస్తే ఏం పుణ్యం లేదు. నా మాట బాగా వినండి. మీకు పొద్దున అభిషేకం సమయంలో లోపల వెళ్ళే అవకాశం లేదు. ఎంతలో మంది భక్తులు ఉంటారు, ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు భోజనం చేస్తారు. ఆ భోజనంలో మనవంతు స్థలాన్ని మనం తీసుకొని ప్రశాంతంగా కూర్చొని ఆ బుక్క వేసుకుంటే అది పుణ్యం. కొట్టుకుంటూ పోయి ఇస్తారాగం తీసుకొని గట్టిగా కూర్చొని స్థలం లేకపోయినా నిలబడి భోజనం చేస్తే ప్రసాదం కానే కాదు. దానివల్ల ఉపయోగం ఏమిటి? పరమాత్ముడు కనబడాలి అంటే నియమం పాటించాలి. నియమం లేకుండా పరమాత్ముడు ప్రత్యక్షం అవుతాడా? అస్సలు అవ్వడు. చాలామందికి అనుమానం ఉంది అసలు పరమాత్ముడు ఇలాగే ప్రత్యక్షం అవుతాడని. చాలామంది కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళి పరమాత్ముడు చూస్తారు. అలా పరమాత్ముడు రాడు. ఇంకొక విషయం ఉంది, ఇప్పుడే చెప్పేస్తాను. ఇప్పుడు కొంచెంసేపటి తర్వాత ఇక్కడ దత్త జన్మ అవుతుంది. అందరు ఇక్కడ ఉన్న 50 మంది వినిపెట్టుకోండి, ఇక్కడ దత్త జన్మ అవుతుంది. అందరూ కూడా ఆ స్వామి మీద ఆ గులాలు వేయడానికి సిద్ధమవుతారు. ఎందుకు వేస్తారు మీరందరూ? నా మాట క్షమించాలి, మహారాజు గారు క్షమించాలి, ఆయన ఆజ్ఞిస్తే. కానీ నేను చెప్తున్నాను చిన్న మాట, మీరందరూ ఎందుకు గులాలు వేస్తారు చెప్పండి? మీకు అందరికీ జన్మ చేసే అధికారం లేదు, పుట్టించే అధికారం మీకెక్కడిది? అనసూయ మాత్రం అంత పవిత్రత ఉందా మనకి? లేదు. మనం అందరం గులాలు వేయకూడదు. మహారాజు వేస్తారు, ఆయన అర్హుడు కాబట్టి, మఠాధిపతి కాబట్టి, గొప్పవాడు కాబట్టి, స్థానం నడిపిస్తున్నాడు కాబట్టి, ఇంత వయసు వచ్చినా ఇంకా కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అర్హత ఉంది. మనకెక్కడిది అర్హత? ఎందుకండి అందరు లేచి ఆ తొట్లో వస్తుందో రాదో పాపం ఆయనకు శ్వాస కూడా పీల్చుకుని అందరూ వచ్చేస్తారు. నీకు ఇలా పుణ్యం రాదు. నా మాట అంటే వాళ్ళు మీకు ఒకవేళ ఆజ్ఞయిస్తే వినండి, కానీ నేను చెప్పే మాట ఇది వ్యాసపీఠం. నేను చెప్పిన మాట ప్రతిది సత్యం. మీరందరూ అలా చేయకూడదు. పరమాత్ముడికి దూరం నుంచి చూడాలి, పరమాత్ముడికి దగ్గర నుంచి చూడకూడదు. పరమాత్ముడిని దూరం నుంచి మీరు చూస్తే పరమాత్ముడు మీకు దగ్గరగా వచ్చి చూస్తాడు. మీకేం కావాలి? పరమాత్ముడు మీ దగ్గరికి రావడం కావాలి. ఇక్కడ పరమాత్ముడు ఇక్కడికే వచ్చాడు. ఈ దత్తప్రభుల వారు ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వీరు ఇక్కడికి వచ్చి జోలిచ్చి పంపించారు, ఇక్కడికి వచ్చారు స్వామి. మరి ఇంత పెద్ద అర్హత ఉన్నటువంటి స్వామి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత గుణంగా ఉండాలి? మీలో గుణం లేకపోతే, జ్ఞానం లేకపోతే, జ్ఞానావతారంగా ఉన్నటువంటి దత్తుడు మాట ఎందుకు వింటారు మీరు? మీకే జ్ఞానం లేకపోతే జ్ఞాని ఉండి ఏమిటి ఉపయోగం? కాబట్టి జ్ఞానావతారం తెలుసుకోవాలంటే మనకు జ్ఞానం ఉండాలి. దయచేసి అరవకండి, బాగా మాట్లాడకండి. అసలు భోజనం చేసేటప్పుడు అంత కొట్టుకోకండి, గులాలు వేసేటప్పుడు ఎగబడకండి. మీకు అవకాశం లేదు. లేదు, పరమాత్ముడే మీ దగ్గరికి వస్తాడు. ఆ స్థానం సంపాదించుకోండి. ఇక్కడ పరమాత్ముడు రాలే? ఇక్కడ వచ్చాడా లేదా పరమాత్ముడు? ఎందుకోసం వచ్చాడు? ఆయన ఆశీర్వదించుకుని వచ్చాడు. వెంకటేశ్వర స్వామి మా మందిరం గురించి అలాగే ఉంది. ఆ స్వామి పాత వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ వంశీలు ఇక్కడ కూర్చున్నారు, వెళ్తూ ఉండేవాళ్ళు. తుక్కోజీ సంగయ్య వారు తిరుపతికి వెళ్తూ ఉండేవారు. ఇంకా వద్దురా బాబు నేను నిజామాబాద్కి వస్తాను వచ్చేశారు. మనకు ఆలయ చరిత్ర ఉంది కదా, ఇన్ని మంచి చరిత్ర ఉన్నాయి మన నిజామాబాద్లో. దేన్ని పట్టించుకోరే? మనం పట్టించుకోకుండా మన జ్ఞానం లేనట్టే. స్వాముల వారే మన కోసం రావాలి. సరే, నీకేమనిపిస్తుంది అంటే అంత అర్హత నాకు లేదు, స్వాముల వారి కోసం చేసే అంత అర్హత లేదు. లేకపోని ఇప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు ప్రయత్నం చేయండి. స్వాముల వారు చెప్పారా నీకు 70 సంవత్సరాలు ప్రత్యక్షం అవుతామని? స్వాముల వారు చెప్పారా నీకు 30కి వస్తానని? స్వాముల వారు చెప్పారా? ప్రహ్లాదుడు చెప్పారా ప్రహ్లాదుడికి 8 సంవత్సరాలు ప్రత్యక్షం అవ్వలే? ధ్రువుడికి ప్రత్యక్షం అవ్వలే? మరి ఎంత వయసుతో సంబంధం ఉందా? నీ శుద్ధ భక్తి ఎంత ఉందో అంత అవసరం. అలాంటిది పరీక్ష చేయడం కోసం వచ్చేటువంటి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చిన్నపిల్ల వాళ్ళగా మారిపోయారు. ఎందుకు? వాళ్ళు కోరుకున్నారు కాబట్టి. ఎవరు కోరుకున్నారు? బ్రహ్మే కోరుకున్నాడు కాబట్టి చిన్నపిల్ల. ఎందుకు? తల్లి పట్టుకుంటుంది కాబట్టి. ఎప్పుడైతే పిల్లవాళ్ళయ్యారో, ఎప్పుడైతే పట్టుకున్నాడో, పట్టుకోగానే ఆ తల్లి స్థలం నుంచి పాలు వచ్చాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి కూడా స్తన్యపానం చేశారు అనసూయ మాతకి. ఆ పాలు తాగుతే ఆయనలో ఉన్నటువంటి గుణం ద్విగుణం అవుతుంది. అందుకనే తల్లి పాలు గొప్ప.
అవునా? ఎప్పుడు కూడా తల్లి పాలు గొప్పవి. ఆ తల్లి పాలు స్వీకరించిన తర్వాత ఆయనలో జ్ఞానం వచ్చింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తల్లి పాలు తాగిన పిల్లవాడు మహాజ్ఞానం, డబ్బా పాలు తాగిన పిల్లవాడు మహామూర్ఖుడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళు తీసుకున్నారు, ఎంతో పుణ్యం వచ్చింది, వాళ్ళు పిల్లవాళ్ళుగా మారిపోయారు. ఆ జోళ్ళ వేసేసింది. అక్కడి నుంచి అత్రి మహాముని వచ్చాడు. ఏమిటమ్మా ఇలా జరిగిందంటే వాళ్ళు వచ్చారు, గుర్తుపట్టారు, నమస్కారం చేశారు. ఆహా వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాబట్టి వీళ్ళు పట్టుకునే విషయం లేదు, ఎవరు పంపించారో వాళ్ళు తీసుకెళ్తారంటే వాళ్ళు కబురు పంపాడు. నాలుగు మళ్ళీ పైకి వెళ్ళాడు. అమ్మా మీ భర్తలు అక్కడ ఉన్నారమ్మా, పిల్లవాళ్ళు అయిపోయారమ్మా, నువ్వు ఎందుకు పంపించావో అని తెలుసా? ఆమెను పరీక్ష చేయమని పంపించావు, కానీ ఇప్పుడు పరీక్ష ఎవరికి వచ్చింది? మీకే పరీక్ష వచ్చింది. వెళ్ళండి, మీ భర్తలు మీరు తీసుకోండి. వచ్చారు, ముగ్గురు వచ్చారు, ముగ్గురు చూశారు, ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. మీరు బాగా చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉంటే అందరూ ఒక దగ్గర ఒకే రకంగా ఉంటాయి. కుక్క పిల్లలు చూడండి, అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఏ కుక్కను చూసుకున్నా ఒకే రకంగా ఉంటాయి. మీరు ఇంకో విషయం ఏంటండి అంటే బాధపడదు, ఏ పిల్లలైనా, సింహం పిల్లలైనా, పిల్లి పిల్లలైనా, పంది పిల్లలైనా కూడా చిన్నగా ఉన్నప్పుడు ముద్దుగానే ఉంటుంది. పట్టుకోవడం హత్తుకోవడం బాగా అనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు వచ్చారు, చూస్తే గుర్తుపడుతున్నారా? పట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళలో అసూయ ఉంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వీళ్ళలో మనం ఎప్పుడు కూడా కథలోకి వస్తామా? మీరు 10 గంటలకు రావాలి, మీరు రారు, ఎప్పుడు రారు. నేను ప్రతి సంవత్సరం 5వ సంవత్సరం మీరు ఎప్పుడు రారు. నమః పార్వతీపతే హర హర మహాదేవ. కాబట్టి చిన్న ముగించేస్తాను 5 నిమిషాల్లో. కానీ నా 2 మాటలు మాత్రం గట్టిగా పెట్టుకోవాలి. మీ సెల్ ఫోన్ మీరు పట్టుకోవాలి, మీ బ్యాగ్ మీరు పట్టుకోవాలి, మీ చెప్పులు మీరు వేసుకోవాలి, మీ కడుపులో మీ ప్రసాదం వేసుకోవాలి. కానీ నేను చెప్పిన 2 మాటలు మాత్రం పట్టుకోవాలి. మీ ముఖంలో దత్తనామం ఉండాలి, హృదయంలో దత్తు యొక్క ఆశీర్వాదం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇది మాత్రం తీసుకొని పోండి. పోయేటప్పుడు 3 కాదు 5 తీసుకొని పోండి దయచేసి. కాబట్టి మీరు దత్త భక్తులు అని చెప్పడానికి నిరూపణ దత్త భక్తులు. నా మాట గుర్తుపెట్టుకోవాలి బాగా. అలా చిన్నపిల్ల వాళ్ళు అయిపోయేసరికి వాళ్ళు ముగ్గురు వచ్చారు. అమ్మ నేను నీకు పరీక్ష చేద్దామని పంపించాను, కానీ నాకే పరీక్ష వచ్చింది, నా భర్త నేను గుర్తుపట్టలేకపోతున్నాను. తల్లి ఒక్కసారి చూపించమ్మా నా భర్త ఎక్కడుందో అని మొరపడ్డా, అని ఏడ్చారు, అని బాధపడ్డారు. ఎవరు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మొరపడ్డారు. ఏమని? నా భర్త లేకుండా కుదరదుగా, సౌభాగ్యమైపోతుందిగా, భర్త లేకపోతే కుదరదు, అందుకనే పాతివ్రత్యం. కాబట్టి వాళ్ళు దండం పెట్టేసరికి ఆమె అంది, మీరు ఎంత గొప్పవారో నాకు తెలుసు, బాగా వినండి. గొప్పవాళ్ళ గురించి బాగా మాట్లాడరు, మీరు ఎంత గొప్పవాళ్ళో నాకు తెలుసు, కానీ నా గురించి, నా ద్వారా నాకు గొప్ప పేరు రావాలి కాబట్టి మీరు అలా చేసి ఉంటారు. చూడండి ఆ మాట, అది మంచివారి మాట, గొప్పవారి మాట, జ్ఞానుల మాట. ఏముంటామే? అమ్మా నా కాదు, నాకు గొప్ప స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు చేసిన నాటకం అమ్మా నాకు తెలవదా అని వాళ్ళకే గొప్ప స్థానం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు తీర్థం వేయగానే మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెళ్ళిపోయారు. కానీ అప్పుడు అత్రి అనసూయ ఇద్దరు అన్నారు, ఇలాంటి గుణవంతుడు నా కొడుకుగా పుట్టాలంటే అప్పుడు ఆయన ఆ యొక్క గర్భంలోకి వచ్చి కొడుకుగా పుట్టాడు. ఆ పుట్టిన వాడే దత్తాత్రేయుడు. ఈ దత్తుల్లో బ్రహ్మ వెళ్ళిపోయాడు, చంద్రుడు వచ్చాడు. అంశానికి అంశాధిపతి రావాలి కాబట్టి బ్రహ్మ వేయాడు, చంద్రుడు వచ్చాడు. ఆ యొక్క శివుడు వెళ్ళాడు, దుర్వాస వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఉన్నది బ్రహ్మ, తర్వాత బ్రహ్మ వంతుగా చంద్రుడు వచ్చాడు, శివుడి వంతుగా దుర్వాస వచ్చాడు. కాబట్టి మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అవుతారంటాం, కానీ అక్కడ ఉన్నది విష్ణు ఒక్కడే, అతడే దత్తుడు. ఆయనకి సహాయంగా ఉన్నది చంద్రుడు, దుర్వాసుడు. ఎందుకంటే చంద్రుడు బ్రహ్మగుణము, దుర్వాస శివగుణము, కాబట్టి శివతత్వం. కాబట్టి వాళ్ళు కలిసిపోతేనే అప్పుడు 3 గుణాల్లో ఉన్నటువంటి ఆ యొక్క దత్తాత్రేయుడు మనకు కనపడతాడు. కాబట్టి త్రిగుణాత్మక త్రయమూర్తి దత్తహాజానా. గుర్తుపెట్టుకోండి, మనం రోజు పాడే హారతిది దత్తహాజానా అంటే ఈ దత్తుణ్ణి ఇలా తెలుసుకొని రథం. ఎలా? ఆ 3 గుణాలు, 3 అవతారాల్లో ఉన్నటువంటి స్వామి యొక్క గుణం నా ఒక్కళ్ళలోనే ఉండి నన్ను అధిష్టానం తీసుకుంటే, నాకు ఆశీర్వాదం తీసుకుంటే మీకందరికి కూడా జ్ఞాన కృప వస్తుంది. మనకేం కావాలి? ఇప్పుడు మనకేం కావాలి? కృష్ణుడు వచ్చాడు, రాముడు వచ్చాడు, ఆయన ధర్మం పెట్టాడు, ఈయన ధర్మం చెప్పాడు, గీతాబోధ అయిపోయింది. కానీ జ్ఞానం ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. ఎవరు? దత్తాత్రేయుడు. కాబట్టి అందరి అవతారాలు అయిపోయాయి, కానీ దత్త అవతారం ఎప్పుడూ అయిపోదు, ఎప్పుడైనా వస్తూనే ఉంటుంది. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఇక్కడ మీ చాలామంది తెలిసిన విషయం ఉంది. ఇక్కడ దత్తజనం అయిపోయిన తర్వాత ఒళ్ళో కొబ్బరికాయలు వేస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకో ఎంతోమంది వచ్చిన వాళ్ళకు కూడా చెప్తాను. ఎంతమంది ఇవాళ ఒక 50 మంది పేరు రాయించుకుంటారు, రాయించుకొని ఉండి ఉంటారు. నా ఒళ్ళో ఒక టెంకాయ వేయండి అని.
ఈ టెంకాయ తీసుకుపోతున్నప్పుడు మీకు కొడుకు పుట్టాలనుకోకూడదు, ఒక జ్ఞాని పుట్టాలి అనుకోవాలి. కాబట్టి ఇది జ్ఞానావతారం. ఈ జ్ఞానాన్ని తీసుకుంటే, ఈ జ్ఞానాన్ని తీసుకోవడం వల్ల పుణ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దత్తాత్రేయ అవతారం ఈ రకంగా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర సుమారు దేవాలా काफी दो ना बोल महाराज हार राहू द्या आता वाजा डाळ्या उठ 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 అర్చనమంటే ఆడితే అయిపోవాలి.
दिगंबरा दिगंबरा महाराज दिगंबरा